లక్ష్మణ్ గారు. మొత్తం మీద ప్రశాంతంగా జరిగినాయని చెప్పవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే రీపోలింగ్ అన్నది ఏ ఒక్కటి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చేయటం అంటే జరగటం లేదు. రీపోలింగ్ లేదు అంటే ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల కమిషన్ యొక్క వాళ్ళ స్టేట్మెంట్స్ లో కూడా అదే చెప్పారు, ప్రశాంతంగా జరిగాయి. ఘర్షణలు జరిగాయి, పోలింగ్ కేంద్రం మీద కూడా దాడి చేశారు, లోపల టేబుల్ కుర్చీలు కింద పడిపోయాయి. అంటే వాళ్ళు చెప్తున్నది అంటే ఏవైతే మిషన్స్ ఉన్నాయో ఈవీఎంలు అవేం చెక్కు చెదరలేదు, ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాయి, కాబట్టి రీపోలింగ్ అవసరం లేదు. ఇక్కడ దౌర్జన్యాలు కొంతవరకు జరగవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాం ఇది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు అంటే అధికార పార్టీకి అభద్రతా భావం ఏర్పడినప్పుడు కొంతవరకు పోలీస్ వ్యవస్థ సహకరించి ఎక్కడైనా దౌర్జన్యాలు చేసి ఓట్లు వేసుకుంటారు అని కొన్ని చోట్ల జరిగాయి. అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా తక్కువేం కాదు, వాళ్ళు కూడా కొన్ని చోట్ల దౌర్జన్యాలకు దిగారు, కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఓట్లు వేసుకున్నారు. వేసుకునే చోట ఎవరికి ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వేసుకున్నారు. అందుకని పోలింగ్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగిపోయింది. 12 లాస్ట్ టైంకి ఇప్పటికీ 12% పెరిగింది. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 62% ఉంటే ఇప్పుడు 74 దాటింది. ఇంకా పెరుగుతుందేమో, ఇంకా కరెక్ట్ ఫిగర్స్ రాలేదు. 12% ఓట్లు పెరిగాయి అంటే గత ఎన్నికల కంటే అది ప్రభుత్వ వ్యతిరేకత ఉండేని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాము. ఓట్ల శాతం పెరిగిందని. ఆ శాతం ఓటర్లు అంటే ఆ యొక్క వ్యతిరేకత ఉన్న వాళ్ళు వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓడిపోతారో ఏమో అని భావించి ఎవరైతే లబ్ధి పొందారో, అలాగే ఈ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దొంగ ఓటర్లను తీసుకొచ్చి వేయించుకోవడము, ఈ కారణంగా పెరిగిందా అన్నది మనము ఇంకా రిజల్ట్ వస్తే కానీ చెప్పలేము. సరే, ఇంకా ఎవరు ఇలా ఎన్ని వాదనలు చేసుకున్నా, ఏ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటున్నా కూడా మనం రిజల్ట్ వచ్చేంత వరకు చెప్పడానికి లేదు. కొంత మూడ్ ఆఫ్ ది ఓటర్స్ అంటే మనం పసిగట్టవచ్చు. లైన్లో వెళ్ళిన వాళ్ళు కొంత దూరంగా వచ్చిన తర్వాత వాళ్ళు మనం క్వశ్చన్ చేసినప్పుడు ఎలా ఉంది. కాకపోతే మరి అంత ఉత్సాహంగా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు అంటే నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతమే పెరిగి ఉంటుంది అని. 4-5% పెరిగినా కూడా అందులో గెలిచే అవకాశాలు తక్కువే ఉంటాయి కదా. లెక్కలు ఎవరు వాళ్ళు చెప్పుకుంటున్నారు. పోనీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దౌర్జన్యాలు చేయకుండా ప్రశాంతంగా జరగని అని ఏమనుకో చూసాం కదా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఓటర్స్ లైన్లో నిలబడుకుంటే ఓటర్నే చెప్పబడి పీకాడు. సరే, అతను తిరిగి కొట్టాడు. మరి ఎలా ఉంటుంది? ప్రజలు ఎప్పుడు మనమే దౌర్జన్యం చేస్తామంటే తిరుగుబాటు కూడా వస్తుందని అది ఒక ఎగ్జాంపుల్. ఆవేశం వస్తే ఎవరైనా తిరుగుబాటు చేస్తారు, పిల్లి కూడా తిరుగుబాటు చేస్తుందని మనం వింటున్నాం కదా, మనకు కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ వరకు మనం తీసుకున్నప్పుడు ఏంటంటే సాఫీగానే జరిగింది. ఖచ్చితంగా బీజేపీ ఓట్ల శాతం విపరీతంగా పెరిగింది ఈసారి, నో డౌట్. సరే, గెలుపు రేపు పొద్దున ఎలా ఉంటాయన్నది నేను చెప్పలేదు, కానీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరిగింది. ఆ పెరిగిన దాన్ని బట్టి సరే, హైదరాబాద్ అంటే ఓకే, ఓల్డ్ సిటీ హైదరాబాద్ 45%, లాస్ట్ టైం కూడా అంతే 44, ఈసారి 45, ఏం పెరగలే. సికింద్రాబాద్ 50%, అది కూడా అంతే, లాస్ట్ టైం ఏం పెరగలేదు. మల్కాజికి కూడా 50%, అంటే మల్కాజీ కూడా సిటీకి అటాచ్ అయి ఉంది. రెండవది సికింద్రాబాద్, తర్వాత మల్కాజిగిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఆంధ్ర ఓటర్స్. ఆంధ్రాకి వెళ్ళిపోయారు. 30 లక్షల మందిలో కనీసం 20 లక్షల మంది వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్. ఎందుకు వెళ్ళారంటే ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న వాళ్ళ శాతమే ఎక్కువ కనిపిస్తున్నది.
లేదు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలవాలా అనేటువంటిది ఆ సామాజిక వర్గం వసూలేసుకొని మరి వెళ్ళిపోయారు. అందువలన ఓట్ల శాతం కొంత మల్కాజిగిరిలో తగ్గింది. కారణం అది నేను అనుకుంటున్నా. సికింద్రాబాద్ ఎందుకు తగ్గింది అంటే లాస్ట్ టైం కూడా అంతే. సికింద్రాబాద్ లో ఏంటంటే నగరంలో ఉన్నటువంటి ఓటర్స్ కి ఈ అభ్యర్థి మీద ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ గారి ఆకర్షణ మీద ఆయన కోసమన్నా మనం వెళ్ళి పోలింగ్ కేంద్రానికి ఓటు వేస్తామని వేసిన వాళ్ళు తప్ప కిషన్ రెడ్డిని చూసో ఎల్లనో పులానా చూసో ఓట్లు వేద్దామని ఎవ్వరు అనుకోలేదు ఈసారి. అంటే వాళ్ళ మీద అంత అసంతృప్తి నాయకుల మీద. అందువల్ల ఓటింగ్ శాతం పెరగలే. అక్కడ నాయకుడి మీద కూడా అసంతృప్తి లేకుండా ఉంటే ఖచ్చితంగా ఓట్ల శాతం పెరుగుతుంది. వాళ్ళ కోసం ఓటు అరే కింద మనం కిషన్ రెడ్డి గెలవాలా అనేటువంటి ఉద్దేశంతో పోతారు. ఆ కిషన్ రెడ్డి గెలవాలని ఎవరు అనుకోవట్లేదు. అరే నరేంద్ర మోడీ గారు మనం ఓటు వేద్దాము, సరే వాడు క్యాండిడేట్ తో మనకు పని లేదు అనేటువంటి ధోరణి ఇవాళ తెలంగాణలో ఎక్కువ కనిపించింది. అందుకని 70% దాటింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ 3-4 తప్ప అన్ని చోట్ల కూడా 70% దాటింది. పోయినసారి 60% కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దాటలేదు. 60-61లోనే నిలిచిపోయింది. ఈసారి 70% దాటిందంటే ఖచ్చితంగా నేను భావిస్తున్నాను మోడీ ప్రపంచం కనిపిస్తున్నది. సరే ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్లో ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ అనేది మనం ఇంకా లెక్కలు వేసుకున్న తర్వాత చెప్పగలుగుతాం. కానీ కాంగ్రెస్ అప్రయాండా బీజేపీ అప్రయాండా అన్నది తెలుస్తుంది. అందులో ఏది ఏమైనా కూడా బీజేపీ ఓట్ల శాతం పెరుగుతుంది. అది ఒక రాబోయేటువంటి ఎన్నికలకు గుడ్ సైన్ అని చెప్పక. రైట్. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకండి అంత ఒక ఇంటాలరెన్స్ ఇంపేషెన్సు నిన్న మీ క్యాడర్స్ నుంచి మీ లీడర్స్ నుంచి? ఓ పక్క